రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే సిద్దిపేట జిల్లాలో మల్టీ లెవెల్ చైన్ ఫైనాన్స్ కంపెనీ క్యూనెట్ మోసానికి ఒక యువకుడు బలయ్యాడు. వర్గల్ మండలం వేలూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేలూరు గ్రామానికి చెందిన హరికృష్ణ అనే యువకుడు ఇటీవల ఒక స్నేహితుడి సూచన మేరకు క్యూనెట్ కంపెనీలో చేరాడు. కంపెనీ ప్రతినిధులు 4 లక్షల రూపాయలు చెల్లిస్తే ప్రతి నెల 15,000 రూపాయలు రెగ్యులర్గా వస్తాయని హామీ ఇచ్చారు. ఇక ఆ మాటలు నమ్మిన హరికృష్ణ అప్పు చేసి మొత్తం 4 లక్షలు చెల్లించాడు. అయితే ఆ తర్వాత కంపెనీ మాట మార్చింది. తాను తీసుకున్న లింక్ కింద మరో వ్యక్తిని చేర్చి అతను కూడా 4 లక్షలు చెల్లిస్తేనే డబ్బులు వస్తాయని హరికృష్ణకు తెలియజేశారు. ఈ షరతుతో యువకుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. తాను మోసపోయాననే భావనతో తీవ్ర మనోవేదనకు లోనైన హరికృష్ణ చివరికి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హరికృష్ణ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో క్యూనెట్ కంపెనీ నన్ను మోసం చేసింది, వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఇంకోటి, నేను పూర్తిగా మోసపోయాను అని పేర్కొన్నాడు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఫాతిమా, మల్టీ లెవెల్ చైన్ ఫైనాన్స్ సంస్థ క్యూనెట్ మోసానికి ఒక యువకుడు బలైన ఘటన వరగల్ మండలం వేటూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. 4 లక్షలు కడితే ప్రతి నెల 15,000 రూపాయలు వస్తాయని చెప్పి నమ్మించి ఆ క్యూనెట్ అనే కంపెనీ ఆ యువకుని మోసం చేసింది. ఆ 4 లక్షలు కడితేనే ప్రతి నెల 15,000 రూపాయలు వస్తాయని చెప్పి నమ్మించి అతనితో 4 లక్షలు కట్టించుకున్న వాస్తవం నిజమేనని నమ్మి ఆ యువకుడు అప్పు చేసి మరీ 4 లక్షలు చెల్లించిన తర్వాత అది షాక్ ఇచ్చింది క్యూనెట్ సంస్థ. ఈ క్యూనెట్ సంస్థ చైన్ లింక్ తో మరో వ్యక్తితో మరో 4 లక్షలు కట్టిస్తే 15,000 వస్తాయని చెప్పి ఆ సంస్థ చెప్పడంతో ఆ మనోవేదన గురైన హరికృష్ణ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య మొత్తం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం అయితే క్యూనెట్ కంపెనీ నన్ను మోసం చేసింది, వాళ్ళు చెప్పింది ఒకటి, అందులో చేసేది ఒకటి అంటూ ఆ యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ కూడా రాసి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గతంలోనూ ఆన్లైన్ బెట్టింగ్ లో ఈ ఇతనే 18 లక్షల రూపాయలు నష్టపోయినట్టు యువకుడు తన సూసైడ్ నోట్ రాయడం జరిగింది. నేను చాలా ఇన్నోసెంట్ని, నాకు ఇలాంటి అసలు తెలియదు, నేను మోసపోయాను, ఒకరితో మోసపోయడం కాకుండా మరొకరితో 4 లక్షలు కట్టించి కూడా నేను మోసపోయే విధానం నాది కాదు, నేను ఇన్నోసెంట్ని, చాలా మంచిగా ఉండే వ్యక్తిని, నేను సొసైటీలో నాకు మంచి పేరుంది, ఆ పేరుతో నేను ఏదో నమ్మి క్యూనెట్ అనే సంస్థతో నేను టైప్ అయి 4 లక్షలు కట్టడం జరిగింది. ఆ క్యూనెట్ సంస్థ నేను ఒకటి కట్టిన డబ్బులు 15,000 ఇస్తానని మొదట చెప్పింది. తర్వాత మరో వ్యక్తితో నీ చైన్ లింక్ ద్వారా మరో వ్యక్తితో 4 లక్షలు కట్టిస్తేనే కానీ నీకు 15,000 చొప్పున వస్తుందని చెప్పి ఆ క్యూనెట్ సంస్థ మాట మారవడంతో ఈ యువకుడు హరికృష్ణ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చాలా తీవ్ర కలకలం రేపుతుంది. అదే ఇతను లెక్కల ప్రకారం కూడా రాసి పెట్టాడు తన సూసైడ్ నోట్ లో, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కానీ దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, నేను రోజు రోజుకి నా పరిస్థితి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, దిగజారిపోతుందని చెప్పి ఆ బ్రతుకు మీద చాలా విరక్తి వస్తుంది, నా మీద పెట్టుకున్న ఆ నమ్మకాన్ని కూడా నేను కోల్పోయాను, నాకు నేనే నచ్చడం లేదు, ఏది అనుకున్నా కావడం లేదు, చావడానికి కూడా నాకు ఈ ధైర్యం రావడం లేదు, చాలా భయంగా ఉందని చెప్పి నేను ఎంతో మంచి వ్యక్తిని అర్థం చేసుకోవడం లేదు, వాళ్ళు నాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు, కానీ వారి దగ్గర 4 లక్షలు నేను తీసుకొచ్చాను, వాళ్ళకు నేను ఇవ్వలేకపోతున్నాను, వాళ్ళకు మోసం చేస్తూ ప్రతిరోజు నేను బతకడం నా వల్ల కావడం లేదని చెప్పి తన జీవితాన్ని తనంతట తాను పాడు చేసుకోవడం పరిస్థితులు ప్రభావం చేశాయని చెప్పి అతను తన సూసైడ్ నోట్ లో రాయడం జరిగింది. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నా కానీ ఈ రోజు ఈ హరికృష్ణ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ బాసిత్.
విజయవాడ అన్నమయ్య జిల్లాలో నకిలీ లిక్కర్ వ్యవహారంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక తెలుగుదేశం నాయకులే నకిలీ లిక్కర్ ప్లాంట్లు తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషనరీకి పూజలు కూడా చేశారంటూ ఎద్దేవా చేశారు. బడా నాయకుల అండతోనే లిక్కర్ ప్లాంట్ నడిపించారని మండిపడ్డారు. నాయకులు ఎవరైతే దందా నడుపుతున్నారో ఆ ప్లాంట్లకు ఆయుధ పూజ కూడా చేశారు వాళ్ళు దసరా రోజు. ఎందుకంటే మొన్న తీసి రిలీజ్ చేసి విడుదల చేసినటువంటి ఫోటోలలో వాటికి పూలమాలలు వేసి ఉన్నాయి. ఆ నకిలీ ప్లాంట్లకు సంబంధించినటువంటి పసుపు కుంకుమ మూసి పూజ చేశారు. అంటే సాధారణంగా ధైర్యంగా ఒక ఫ్యాక్టరీ నడిపేటువంటి వ్యక్తి ఏ విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తాడో అదే స్థాయిలో నిర్వహించగలగడం అనేటువంటిది ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా, ప్రభుత్వ తోడ్పాటును అందించకుండా ఇది సాధ్యమనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సరే, ఈ విషయం మొత్తం మీద బయటపడినటువంటి వ్యక్తులు ఎవరు? జయచంద్రారెడ్డి, దాసరపల్లి జయచంద్రారెడ్డి. దాసరపల్లి జయచంద్రారెడ్డి ఎవరు? దాసరపల్లి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు బీ ఫారం తీసుకుని ఈరోజు తంబళ్లపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి. మరొక వ్యక్తి ఎవరు? ఆ జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి. మరొక వ్యక్తి ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్లతో అంటగాగేటువంటి కట్టా సురేంద్ర నాయుడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే దందా నడుపుతున్నారో ఆ ప్లాంట్లకు ఆయుధ పూజ కూడా చేశారు వాళ్ళు దసరా రోజు. ఎందుకంటే మొన్న తీసి రిలీజ్ చేసి విడుదల చేసినటువంటి గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హరీష్ రావు నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా గోదావరి నీళ్ల విషయంలో బీఆర్ఎస్ పాలనలో నష్టం జరిగిందన్నారు. కేసీఆర్ పాలనలో సుదీళ్ల మేడిగడ్డల నుంచి ఒక్కొక్క చుక్క నీరు లిఫ్ట్ చేయలేదని ఫైర్ అయ్యారు. ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా నిరుపయోగంగా రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది తెలంగాణలో రికార్డు స్థాయిలో కొనుగోలు చేయబోతున్నాం. మరి ఈ విషయం తెలియజేస్తూ ఇంకో విషయానికి నేను స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉదయం మరి టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, గోదావరి జలాల విషయంలో గాని కృష్ణా జలాల విషయంలో గాని తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో. మేమున్న సుమారు 21 నెలల పరిపాలనలో కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నది జలాల్లో తెలంగాణకి సరి అయిన వాటా వచ్చే విధంగా, మన నీటి హక్కులు కాపాడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా మరి మన హక్కులు కాపాడే విధంగా మేము ముందుకు పోయిన విషయం తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుంటూ హరీష్ రావు గారు. పంకచర్ల ప్రాజెక్ట్ కి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్. మాజీ సీఎం జగన్ నర్సీపట్నం పర్యటనపై ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో 8,000 కోట్లు అవసరం ఉంటే అందులో 1,400 మాత్రమే ఖర్చు చేశారన్నారు. పూర్తయిన కాలేజీలు కూడా అరకొరగా మొదలయ్యాయన్నారు. ఏం చేశారని జగన్ అంతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ మాట్లాడుకుంటే వారు ఎస్టిమేషన్స్ ప్రకారంగా సుమారు 8,700 కోట్ల రూపాయలు వాటి నిర్మాణానికి అవసరం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీంట్లో ఈరోజు గత 5 సంవత్సరాలుగా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి చూస్తే, అంటే దాని మీద నిర్మాణ నిమిత్తం పెట్టింది సుమారు 1,400 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,400. ఇందులో ఒక 5 కాలేజీలు స్టార్ట్ చేశారు. ఈ 5 కాలేజీలో కూడా అరకొర వసతులతో స్టార్ట్ చేస్తుంది. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ఒక్క కాలేజీ అయినా పూర్తి స్థాయి నిర్మాణం చేశారా? అంటే మెడికల్ కాలేజీలు అనేసరికి కేవలం చదువు గదులు ఉంటే సరిపోదు, చదవడానికి గదులు ఉంటే సరిపోదు. దానికి కావలసినటువంటి దగ్గరగా ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలి, పూర్తి స్థాయి హాస్పిటల్ నిర్మాణం చేయాలి. ఇది ఎందుకంటే ప్రాణాలతో సంబంధం, ప్రాణాలతో చెలగాటం, ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి ఉండాలి. దానికి కావలసినటువంటి పూర్తి మౌలిక సదుపాయాలు ఉండాలి, పూర్తి స్థాయి వసతులు ఉండాలి. అటు వాళ్ళు చదువు చెప్పడానికి కావచ్చు, అటు పూర్తి స్థాయి టీచింగ్ స్టాఫ్ ఉండాలి. అంటే చెప్పాలంటే సుమారు 1000 మంది ఒక్కో కాలేజీకి స్టాఫ్ అవసరం ఉంటారు. గత 5 సంవత్సరాలుగా మీరేమైనా చేయగలిగారా?
పూర్తి స్థాయి కాలేజ్ నిర్మాణం చేశారా? పులివెందుల సీఎంగా భావిస్తూ మీరు మీ ప్రాంతానికే 400 కోట్లు పెట్టుబడి పెట్టారు. అక్కడైనా సరే సుమారు 40% స్టాఫ్తోనే రన్ అవుతుంది. మిగతా స్టాఫ్ ఎక్కడున్నారు? అంటే మేము ఏం చెప్తామంటే ఈరోజు మీరు 1400 పెట్టి ఇంకా మేము మొత్తం పూర్తి స్థాయి నిర్మాణం చేసేసాం అని చెప్పేసి మీరు ప్రజల దగ్గరికి ప్రజల్ని తప్పుదోవ పెట్టించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు మెడికల్ కాలేజీకి సంబంధించి కానీ మాట్లాడుకుంటే వారు ఎస్టిమేషన్స్ ప్రకారంగా సుమారు 8,700 కోట్ల రూపాయలు వాటి నిర్మాణానికి అవసరం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీంట్లో ఈరోజు గత 5 సంవత్సరాలుగా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల కమిషన్ అక్రమాలు చేస్తుందంటూ సంతకాలు సేకరించారు. ఇక ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ పై విమర్శలు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రివర్యులు సిడబ్ల్యూసి సభ్యులు డాక్టర్ ఎంఎం పల్లంరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేసిన అక్రమ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడి అని పేర్కొన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుందంటే ఇటువంటి అవకతవకలు చాలా జరుగుతున్నాయి అనేది ఆందోళనతోనే ప్రజల్ని అవేర్నెస్ పెంచడానికే మీ ఓటు హక్కు మీరు కాపాడుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మన రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్తూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. అందుకే ఈ సంతకాల కార్యక్రమాన్ని తీసుకున్నాం. 3 విధాలుగా ఈ అన్యాయం జరుగుతుంది. ఉన్న ఓటర్స్, ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్స్, అలాంటి వాళ్ళని తీసేయడం జరుగుతుంది. లేని ఓటర్స్ వీళ్ళు సంఖ్య పెంచేసి, మరి ఉదాహరణలు మనకు ముందుకు వచ్చే ఒక ఇంట్లోనే 80 ఓట్లు, ఇంకో ఇంట్లో 50 ఓట్లు, అలాగా అడ్రస్ చూపించేసి విచ్చలవిడిగా ఓట్లు యాడ్ చేయటం. అలాగే సెక్షన్ చిప్, అది ఫామ్ 6 అంటే కొత్తగా ఓటర్స్, కొత్తగా 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఓటర్స్గా ఎన్రోల్ చేసుకోవడానికి అది వినియోగించి అక్కడ స్థానికంగా లేని ఓటర్లను కూడా యాడ్ చేయటం. ఈ విధంగా కూడా చాలా అవకతవకలు జరిగాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా ఫిషర్స్ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షులు సదనబోయిన కృష్ణ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో బీసీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. రిజర్వేషన్ అమలవుతుందని ఆశిస్తే ఇలా జరిగిందని వాపోయారు. సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలలో 42% వచ్చిన ఆర్డినెన్స్ ను ఇలా అగ్రవర్ణాలు కుట్రతో కేసేసి ఇలా బీసీలను అనగదొక్కే కుట్ర చేస్తున్నారు. మరి ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక సర్పంచ్, ఒక వార్డ్ మెంబరు, ఒక ఎంపీటీసీ, ఒక ఎంపీపీ అయితేనే ఓర్వలేని మీరు ఇలా రాష్ట్రంలో మొత్తం అంటే మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే ఉన్నప్పటికీ కూడా మీకు అది సరిపోక ఇలా వార్డ్ మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీల మీద కూడా పడి మా బీసీల మీద ఏడుస్తున్నారు. ఇవాళ మేము స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు, చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా మేము ఈ పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే విధంగా మీరు ఒక స్థానిక సంస్థల్లో కానీ, ఒక చట్టసభల్లో కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మీరు ఏదైతే అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధించుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా మా బీసీల హక్కులను కాలరాస్తున్నప్పటికీ కూడా బీసీలం చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉంది. కానీ మీరు ఇంత అణచివేస్తుంటే కూడా ఇలా మీ రిజర్వేషన్లను మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఇలా రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందో దాని మీద కూడా మేము కోర్టుకి వెళ్తాం. మీ రిజర్వేషన్ల మీద కూడా ఎట్లయితే రాజ్యాంగ విరుద్ధంగా మీరు తెచ్చుకున్న రిజర్వేషన్లు కూడా ఎత్తివేసే దిశగా మా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీలకు సంబంధించి